హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అన్యం వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి చాలా క్రిస్పీ అండ్ టేస్టీ చెకోడీలు చేసుకుందాము. దానికోసం 1 కప్పు మైదా పిండి, కారం, ఉప్పు, పసుపు, ఓమా, అండ్ కొందరు ఓమా అంటాం, కొన్నిసార్లు వాము అని కూడా అంటారు. సో ఓమా వాము ఒకటే, అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ని బాగా వేడవ్వనివ్వండి. అండ్ వాటర్ మంచిగా వేడైన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూన్ ఓమా వేసుకొని, ఆయిల్ 1 పావడంత నూనె వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ మంచిగా కలుపుకున్న తర్వాత మరగనివ్వండి మంచిగా. అండ్ 1 కప్పు మైదా పిండికి 1 కప్పు వాటర్ వేసుకొని మంచిగా మరిగించుకోండి. అండ్ ఆ నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మనం తీసుకున్న కప్పు మైదా పిండిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి. అండ్ మనం కలిపేటప్పుడు పిండి ప్యాన్కి సపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు తీసేసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా కలుపుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోండి. అండ్ చల్లారితే సరిగ్గా రావన్నమాట. చెకోడీలు అంటే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు దాని నుంచి ఏదో ఒక చిన్న మెమొరీ అయినా కనెక్ట్ అవుతాం. సో నాకైతే డిగ్రీలో ఉన్నప్పుడు 5 రూపాయల చెకోడీలే నాకు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అంత ఎర్లీ మార్నింగే వెళ్తుండే. 5 రూపాయల చెకోడీలు ఒక పేపర్ నిండా వస్తుండే అన్నమాట. ఇప్పుడు 1 రూపీ పట్టుకొని పోతే 1, 2 అట్లా వస్తున్నాయి. సో చెకోడీలతో ఎవరెవరికి ఏమేమి మెమొరీస్ ఉన్నాయో ఒక్కసారి రీకాల్ చేసుకోండి. సో చాలా ఈజీ అన్నమాట. మంచిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోండి. కొద్దిగా పిండిని తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా పిండిని తాల్చుకొని రౌండ్గా చుట్టేసుకోవడమే. అండ్ చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. మన ఇంట్లోనే హోమ్ మేడ్ చెకోడీలు అయిపోతాయి. సో బయట కొనే కంటే పిల్లలకి స్కూల్స్ కూడా రీఓపెన్ అయినాయి కాబట్టి హోమ్ మేడ్ చెకోడీలు చేయండి, మంచిగా స్నాక్ ఐటమ్ లాగా. సో మిగతా పిండిని కూడా మొత్తాన్ని ఇట్లానే తాల్చుకొని రౌండ్గా చేసుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కొద్దిగా గాలికి ఆరనివ్వండి, అంతే. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. ఆయిల్ బాగా వేడవుతూనే మనకు చెకోడీలు మంచిగా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క దానిగా వేసుకోండి. అండ్ అప్పుడు ఆయిల్లో బాగా వేడయ్యి వాటంతటగా అవే పైకి తేలుతాయి కదా, అప్పుడు అవి మంచిగా కుక్ అయినాయని అర్థం అన్నమాట. మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసేసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోండి. అట్లయితేనే మనకి చెకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన శ్రావణి అన్యం వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.